the disturbance, guys. Hi, I'm Avinash, Special Investigation Officer, Crime Branch. You are under arrest. Hey, ఎందుకలా బెదరకొడతావ్? నందు, ఐఎమ్ రియలీ సారీ. ఈయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాన్నగారి కేస్ ఈయనే టేకప్ చేశారు. మెయిన్ విట్నెస్ ని కలవాలంటే తీసుకొచ్చాను. నిన్న నన్ను కూడా ఇలాగే బెదిరించాడు. ప్లెజర్ మీటింగ్ యూ. హలో. రైట్, ఒక 2 నిమిషాలు మమ్మల్ని వదిలేండి. యా, మా ట్రైనింగ్లో సాక్షి ముద్దా ఎందుకు కాకూడదు అనే పాయింట్ నుంచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయమంటారు. మీ రియాక్షన్ ఎలా ఉండదో చూద్దామని ట్రై చేశా. అసలు ఏ రియాక్షన్ లేదేంటి? నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. మీ నంబర్? నందు ఫోన్ వాడు. ఎంతమంది చెప్పినా వినడు. వెరీ స్ట్రేంజ్. ధ్వని తరంగాల్ని గాలి తరంగాలుగా మార్చి ఫోన్ కనిపెట్టి దాదాపు 200 సంవత్సరాలు అయింది. అయినా మీరు గాలి మాటలు వింటాం, గాల్లో మాట్లాడటం నాకు నచ్చదు. నేను కలవాలనుకున్న వాళ్ళని ఎలాగైనా కలుస్తాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు నన్ను కలవచ్చు. మీరు అస్సలు దొరకరుగా? దొరకాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. అయితే నేను పట్టుకుంటాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఇది మీ దగ్గర ఉండాలి. చెప్పానుగా నాకు అవసరం లేదని. కానీ నాకు అవసరం. See you soon. క్లూ దొరికిందంట. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి? సరిగ్గా చూడు. మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్ళే. అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్ళే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి రెండోసారి గుర్తుపట్టేస్తారని వేరే వాళ్ళని పంపించుండొచ్చుగా. ఆలోచించండి. నైస్ అప్రోచ్. నేను ఎప్పుడు పోలీసులానే ఆలోచిస్తున్నాను. మీరు మాత్రం క్రిమినల్ ఆలోచిస్తున్నారు. క్రిమినల్ ఏంటి? అది కాదు నందు. వాట్ ఐ మీన్ టు సే ఏది కాదు, ఏది కాదండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటారు, ఇంట్రోగేషన్ అంటారు. మా ఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ ఇస్తారు. అసలు ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు నా గురించి మీరు? ప్లీజ్ కామ్ డౌన్. అది కదా ఆకర్ష. నా కళ్ళ ముందు అంకుల్ని వాళ్ళు కత్తులతో నేనేమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఆయన చావు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. దానికి తోడు వీళ్ళు. అసలు నేను ఎంతగా సారీ నందు. ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఐ నో. ప్లీజ్ రిలాక్స్. అసలు ఎన్ని కాసేపు పక్కన పెట్టి ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసి వద్దామా? నా కోసం ప్లీజ్. నేను ముద్దాయిలా మీ పోలీస్ బండిలో రాను. నేనే మీ బండిలో వస్తాను. పోనీ ప్లీజ్ తీసుకెళ్ళరా. సార్ నమస్తే. సార్ నీకు ముందే తెలుసా? సార్ తెలకపోవడం ఏంటి సార్? హలో ఆకర్ష, 1 minute వస్తున్నా. యూనో నాకు ఆకర్ష్కి పెళ్లి చేద్దామని మా 2 కుటుంబాలు అనుకుంటున్నాయి. చిన్న ఏజ్ గ్యాప్ ఉందనుకో, బట్ సెటిల్ అయిన హస్బెండ్ అయితే బాగుంటుందని ఏమైనా అనుకుంటుంది కదా. చూడాలి. కంగ్రాట్స్. అదేంటి కంగ్రాట్స్? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఐ మీన్ నీకు ఆకర్ష్కి మధ్య ఫీల్ అయ్యేంత ఫీలింగ్స్ ఏమి మా ఇద్దరికి లేవు. ఓ ఐ సీ, నో ఫీలింగ్స్. మరి నీకు ఆకర్ష్కి ఎలా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ కూడా కాదు కదా. మా ఇంటి కింద ఆశాజ్యోతి అనే అమ్మాయి ఉంది. తను ఆకర్ష ఒకే కాలేజ్. అలా ఫ్రెండ్ అయింది. ఆశాజ్యోతి పరిచయం చేసిందా లేక నువ్వే పరిచయం చేసుకున్నావా? తనే పరిచయం చేసింది. అచ్చా. మరి ఆకర్ష్ గురించి డీటెయిల్స్ చెప్పకపోతే ఎగ్జామ్లో ఆశాజ్యోతి హాల్ టికెట్ నెంబర్ వేసేస్తానని ఎందుకు బెదిరించావు? అదేం పెద్ద సీరియస్గా చెప్పింది కాదు. ఏదో క్యాజువల్గా జోక్ చేశాను అంతే. క్యాజువల్గా జోక్ చేస్తావు, సీరియస్గా ఫైట్ చేస్తావు. వస్తాదులు లాంటి బాడీ గార్డ్స్, టైట్ సెక్యూరిటీ అందరూ పోయారు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో మిగిలిపోయావు కదా. గ్రేట్. కొట్టడం వేరు, చంపడం వేరు. కొట్టేవాడు కోపంతో ఉంటాడు, చంపేవాడు పగతో ఉంటాడు. కోపంతో ఉన్న వాళ్ళని 100 మందినైనా ఆపచ్చు, కానీ పగతో ఉండేవాడు ఒక్కడైనా సరే ఆపలేము. కానీ నువ్వు ఒక్కడవు కాదు, ముగ్గురు. మీ వాళ్ళ స్కెచ్లు రెడీ అవగానే పక్క రాష్ట్రాలకు పంపాము. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అప్పప్పప్పప్పప్ప, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన వాడు నాకు ఆకర్ష్కి పెళ్ళంటే ఎలా నమ్మావు? నా ప్రశ్నలు తప్పించుకుంటూ చివరికి నా చేతికి వచ్చి దొరికిపోయావు.
ఆకర్ష్ వచ్చేలోపు లొంగిపోతే మర్యాదగా తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. నమ్మద్దు, మీ నాన్నని చంపింది వీడే. నువ్వు ఎక్స్ట్రా చేస్తే దీన్ని కూడా వేసేస్తా. ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేవు. టైం వచ్చినప్పుడు నేనే నిన్ను కలుస్తా. సీ యు అగైన్ ఆఫీసర్. ఇంకో తప్పు చేయకు. డోంట్ డూ దిస్. హలో కంట్రోల్ రూమ్.